సాగర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర స్థాయి 100-200 మీటర్ల పరుగు పోటీలో రాణించిన హాసిని. 28న అమరావతిలో ఆర్బీఐ భవనానికి శంకుస్థాపన. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సీతక్క మరియు కేంద్రాన్ని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి సీతక్క. షెలింగంపల్లి నియోజకవర్గం మదీనగూడ సాలిటర్ ఎలైట్ అపార్ట్మెంట్లో సుభన్ గురుస్వామి అంగరంగ వైభవంగా అయ్యప్ప పూజలు జరిపారు. హరిహరాత్మజుడైన అయ్యప్ప మాల కార్తీక మాసంలో భక్తి శ్రద్ధ కఠోర నియమాలతో నిర్వహిస్తారు. మండల దినములు స్వామివారికి సేవలు చేస్తూ పడిపూజలు జరుపుతారు. శబరిలో కొలువుదీరిన స్వామికి తమ ఇంటి ముందర అరటి మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలకార ప్రియుడైన స్వామివారిని కర్పూర కాంతులతో స్వామిని 2 కనులు చాలవుగా అలంకరించారు. కావేటి శ్రీకాంత్ గురుస్వామి. పీలేరు నియోజకవర్గం కలికిరి రామ్నగర్ కాలనీలో నివాసమున్న ప్రతాప్ కుమార్తె కలికిరి టి చదివేవాండ్లపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న హాసిని రాష్ట్ర స్థాయిలో 100-200 మీటర్ల రన్నింగ్లో విజయం సాధించి జాతీయ స్థాయిలో పోటీలకు సిద్ధమవుతున్న హాసినిని శనివారం గండబోయినపల్లి శ్రీ సత్యమ్మ తల్లి ఆలయానికి ఆహ్వానం పలికి ప్రత్యేక పూజ నిర్వహించి అమ్మాయికి తమ వంతు సహకారం అందజేశారు ఆలయ అధ్యక్షుడు పులి సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి సద్దలు చక్రపాణి. ఈ సందర్భంగా పులి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ రాష్ట్ర స్థాయి పోటీలో విజయం సాధించి జాతీయ స్థాయిలో రాణించేందుకు సిద్ధమవుతున్న హాసినికి శ్రీ సత్యమ్మ తల్లి ఆశీస్సులు ఆశీర్వాదాలతో పాటు తమ వంతు సహకారం అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. చక్రపాణి మాట్లాడుతూ కలికిరికి చెందిన అమ్మాయి జాతీయ స్థాయిలో రాణించాలని, స్పోర్ట్స్లో రాణిస్తున్న బాలికలకు మా వంతు సహకారం అందిస్తామని, మా ప్రాంతానికి చెందిన అమ్మాయి కావటం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు. హాసినిని ఆలయ కమిటీ సభ్యులు అమర్నాథ్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, రమేష్ బాబు, సర్పంచ్ గుర్రప్ప, గంగిరెడ్డి, దొరబాబు రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఆలయ పూజారులు ఉత్తన్న కృష్ణప్ప ఆశీర్వాదాలు అందజేశారు. నేను చదివే స్కూల్ వచ్చి చదివేవాళ్ళపల్లి హై స్కూల్ మా ఊరు కలికిది. నేను చేసేది వచ్చి 100-200 రన్నింగ్. ఏ జిల్లా స్థాయా, మండల స్థాయా? స్టేట్ ఫస్ట్. స్టేట్లో ఫస్ట్ వచ్చింది. 3rd టైం నేషనల్ సెలెక్ట్ కావడం. ఈ స్థాయిలో కలిగిరి మండలానికి చెందిన హాసిని అమ్మాయి నేషనల్ లెవెల్లో ఫస్ట్ రావడం మనకు చాలా గర్వకారణము. ఆమె నేషనల్ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించి మా గండమానిపల్లికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడము ఇంకా మంచి శుభపరిణామము. ఫ్యూచర్లో ఆ అమ్మాయి ఇంకా మంచి మంచి ఫలితాలు సాధించి మంచి పురోగతి సాధించాలని నా వంతుగా ఇద్దరం కలిసి సహాయం చేసినాము అమౌంట్ని. ఎప్పుడైనా అమ్మాయికి అవసరం ఉన్నా కూడా మేము స్పోర్ట్స్ విషయంలో మేము ఖచ్చితంగా సహాయం చేసేది ముందుంటాం. ఇట్లా ఆరోగ్యం బాగా పైకి రావాలని మన కలిసి ఇంద్రమకండి మన హోటల్ అక్కడ మన పక్కన స్కూలే ఇంకా మంచి మంచి స్పోర్ట్స్ బాగా జాతీయ స్థాయిలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి సంధిలో మనస్ఫూర్తి కోరుకుంటూ నా వంతు సహకారం అందిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆర్థిక వాణిజ్య కేంద్రంగా మార్చే దిశగా కీలక ఘట్టం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 28వ తేదీన అమరావతికి చెందిన భారతీయ రిజర్వ్ బ్యాంకు సహా 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన సభావేదికపై జరగనుంది. అన్ని బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన చేస్తారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం వద్ద సభావేదిక
వేదిక ఏర్పాటు చేశారు. అక్టోబర్ 2025 ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. మొత్తంగా 49.5 ఎకరాలు 11 సంస్థలకు, 12.66 ఎకరాలు ప్రభుత్వ సంస్థల అధికారుల నివాసాలకు కేటాయించారు. ఇటీవలే సిఆర్డీఏ సమావేశాల్లో నాబార్డ్, ఎస్బీఐ, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియా బ్యాంక్, కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ వంటి బ్యాంకులకు భూములను ఆమోదించారు. శంకుస్థాపన అమరావతిని అంతర్జాతీయ స్థాయి ఆర్థిక కేంద్రంగా మార్చడానికి కీలకం. బ్యాంకుల ఏర్పాటుతో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ ఏర్పాటు జాతీయ సంస్థల విశ్వాసాన్ని తెలియజేస్తోంది. శంకుస్థాపన గత నెలలో జరగాల్సి ఉన్న తుఫాను కారణంగా వాయిదా పడింది. కొత్తగూడ మండల కేంద్రంలోని గాంధీనగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి సీతక్క. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించాలని ధాన్యం కొనుగోలు కేంద్ర ఇన్ఛార్జీలను ఆదేశించారు. మహిళల అభివృద్ధియే ప్రజాప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే రేవంత్ సర్కార్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో మహిళా సామైక్య ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ మరియు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళల సాధికారతే లక్ష్యంగా సాంకేతికతను వినియోగించుకొని ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. శత్రు మీరు కొంచెం జరగండి సార్. సన్నవడ్ల బోనస్ కార్యక్రమాలను పెట్టడం జరిగింది. కాబట్టి మరి అధికారులు కానీ, సంబంధిత సొసైటీలు కానీ, జీసీసీ కానీ, ఐకేపీ కానీ సకాలంలో ధాన్యం కొనుగోలుతో పాటు వాతావరణాన్ని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసుకొని రైతులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడప్పుడు సడన్గా వర్షాలు రావడంతో మరి కళ్ళాల మీద ఉన్న ధాన్యం కూడా తడిసిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పాలిథిన్ కవర్స్ కూడా అందుబాటులో పెట్టుకోవడం, తేమ పేరుతో ఇబ్బంది పెట్టకుండా రైతులతో మంచిగా ఒప్పించి మెప్పించి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ, మన జీసీసీ వారి ఎక్కువ ఉండొచ్చు మన మండలంలో, మీరు ఎక్కువ ఎందుకంటే ట్రైబల్ ఏరియా కింద ఉంది కాబట్టి మీ అధికారులు కానీ, మీ స్టాఫ్ కానీ అందరూ మరి సవ్యంగా రైతులకు అందుబాటులో ఉండి పనులు చేయించాలని, ధాన్యం కొనుగోలు చేయాలని కోరుకుంటూ సెలవు. నాగారం మండల పరిధిలోని పేరబోయినగూడెం బిక్కేరు వాగు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 24 ట్రాక్టర్లను స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకున్నట్లు సీఐ నాగేశ్వరరావు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
నల్గొండ కాంగ్రెస్లో డీసీసీ నియామకం మరింత దుమారం రేపుతోంది. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కైలాష్ నేత నియామకంపై కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మాల మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియారిటీ, సేవ, కట్టుబాటు పక్కన పెట్టి కులం పేరుతో తనకు న్యాయం జరగలేదని మండిపడ్డారు. వలస నేతలకు పెద్దపీట వేస్తే పార్టీకి నష్టమే తప్ప ప్రయోజనం ఉండదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఓటమి ఎదురైనా జెండా వదల్లేదని, ఇక ప్రజా తీర్పుతోనే విషయాలు స్పష్టమవుతాయని అన్నారు. డీసీసీ పదవి కోసం పలుమార్లు అడిగారని, కానీ కోమటిరెడ్డి అనుచరుణ్ణి కులం అడ్డు అయిందంటూ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి అవసరమైనప్పుడు 5,000 మందితో ర్యాలీలు తీసిన నన్ను ఇప్పుడు ఎందుకు పక్కన పెడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. అధిష్టానం నిర్ణయాలను బహిరంగంగానే ప్రశ్నించిన ఆయన, పార్టీకి నష్టం చేసేవారిని ఒప్పుకోమని, తమకున్న శక్తితో ఎదురిస్తామని స్పష్టం చేశారు. బీసీ సర్పంచ్లకు 50% రిజర్వేషన్లు కావాలంటే పార్టీ తరపున రాజీ పడమని అంటున్నారు. నల్గొండ కాన్స్టిట్యున్సీలో 100% నా పేరు చెప్పారు. పక్కన నకరికల్లో నా పేరు చెప్పారు, మిర్యాలలో చెప్పారు, దేవరకొండ చెప్పారు, మునుగోడు చెప్పారు, సాగర్లో అయితే బహిరంగంగా చెప్పాడు. ఒక యువజన కాంగ్రెస్ మిత్రుడు ఉండే వాళ్ళు చెప్పారు నాకు. ఉమ్మలబోండని అయితే మంచికైనా చెడుగా నల్గొండ హెడ్ క్వార్టర్ ఉండి పనిచేస్తాడు, ఆయనకు అనుభవం ఉంది. కోమటిరెడ్డి వెంకట గారు మంత్రి అనుచరుగా పేరుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఈజీగా అర్థమైతే వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇంతమంది చెప్పినా కానీ మళ్ళీ ఇంత చెప్పుకున్న కూలం అంటారు. నేను మీ అందరికి పెద్ద లీడర్లందరికీ ఒకటి చెప్తున్నా, ప్రజాప్రాయ సేకరణ లేకుంటే మీరు చేసి ఉంటే బాగుండేదేమో నా అభిప్రాయం చెప్తున్నా. నాలాగా వేరే జిల్లాలో కూడా అడిగిన ఉంటారు, నాలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డీసీ బ్యాండ్ పార్టీ కూడా కష్టపడాలనేటువంటి ఉంటారు. వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళకు కూడా అందరూ న్యాయం చేసే విధంగా మీరు తీసుకోవాలని చెబుతున్నా. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట గారు తలుచుకుంటే నాకు 1.5 year కింద నాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. అందరి సమక్షంలో దాదాపు 2-3-4 వేల మంది సమక్షంలో పార్లమెంట్ ఎలక్షన్ చేయడం జరిగింది. 1.5 year అయింది. నా తర్వాత ఒక 20 మంది కార్పొరేషన్ పదవులు వచ్చినాయి. నేనేం బాధపడతలేదు. కానీ నాకు కార్పొరేషన్ కంటే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే నాకు ఒక విజన్ ఉండే, కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి నుంచి కనుక బలోపేతం చేస్తే మనం బిఎల్ఏ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, మనం బూత్ లెవెల్ మనం ఏజెంట్ పెట్టుకొని బిఎల్ఏ ఏజెంట్ పెట్టుకుని బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకొని అలాగే బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్కి అటాచ్ చేసుకొని ఈ ఓటు చోరీ కార్యక్రమం తీసుకుంటారు రాహుల్ గాంధీ గారు. ఆ ఓటు చోరీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది అంటే బూత్ లెవెల్లో జరుగుతుంది. దాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సిద్ధాంతం పెట్టుకొని నువ్వు దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఐడియాలతో ఐఎన్టీసీ, మహిళా కాంగ్రెస్, ఎన్ఎల్సిఐ, యూత్ కాంగ్రెస్, అనుబంధ సంఘాలు అందరితో కలుపుకొని పార్టీని స్ట్రెంత్ చేయాలంటే నామమాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. వాళ్ళందరినీ తీసుకొని ఒక ఫార్ములా ప్రకారం పోదాన్ని నాకు ఉండే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చేస్తుండొచ్చు, అలాగే నేను అనుకున్న విధంగా వాళ్ళకు కూడా ఐడియాలజీ ఉంది, వాళ్ళు కూడా చేస్తాను. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ అయిన అధ్యక్షుడికి, దయచేసి మీకు ఒకటి పత్రిక ముఖం కొడుతున్నా, మీరు కలిసి కూడా చెప్పదలుచుకున్నా. గత 2 సంవత్సరాలకి వెళ్ళి అధికారము టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కావచ్చు, ఇళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి అలా పోయిన మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చిన కావచ్చు, ఎక్కడ అవపడకుండా మీ ఎమ్మడి తిరిగితే మాత్రం నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం వాళ్ళని తరిగి కొట్టడానికి సిద్ధంగా ఉండని సందర్భం చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు జెండా భర్తలేరు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏమైనా అంటే ఈ పార్టీ ముచ్చట ఆ పార్టీ ముచ్చట తీసుకొచ్చి మీ ఎమ్మటి అంటగా అయితే మాత్రం మేము ఊకునే లేదు. నల్గొండ హెడ్ క్వార్టర్లో మాత్రం నేను ఊకోను, మా వాళ్ళు నేను ఊకున్నా కానీ మా వాళ్ళు ఊకుంటే సిద్ధంగా లేదు. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకట గారు ఒకటే చెప్పారు, మాకు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తూ ఎవరిని దగ్గర రానియరు ఆయన. మేము కూడా ఆయనను అనుసరిస్తాం. మేము కొంతమంది చూస్తున్నాం, వాళ్ళు కాంగ్రెస్ టవర్ వేసుకుంటారు, అవతల పార్టీలు ఇళ్ళలో కూర్చుంటారు. కాంగ్రెస్ పార్టీ టవర్ వేసుకుంటారు, ఆర్టీఐ యాక్ట్ పెడతారు. కాంగ్రెస్ పార్టీ టవర్ వేసుకుంటూ పోలీస్ స్టేషన్లో పంచాయతీలు చేస్తుంటారు, భూముల పంచాయతీ చేస్తుంటారు. మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళు మీ ఎమ్మడి తిరిగితే రోడ్డు మీద దొరికించుకొని మీటింగ్లో కొడతాం. మేము కొట్టడం కాదు, మేము అనేది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం, ఎందుకు నాకు బాధ ఎందుకు చెప్తున్నంటే వాళ్ళు మా ముందర తిరుగుతుంటే మేము ఊకోము. మీరు పార్టీ కొరకు కష్టపడి వాళ్ళు మీ ఎమ్మడి పెట్టుకుంటే మేము ఊకునేది చెప్పుకుంటూ నా గురువు గారు కోమటిరెడ్డి వెంకట గారు తలుచుకుంటే అనుకుంటే ఆయన నాకు 24 గంటల్లో ఆర్టీసీ చైర్మన్ తీసుకొచ్చే కేపబుల్ ఉన్న లీడర్. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, తలుచుకుంటే నాకు 24 hours నేను కోరుకున్న చైర్మన్, వాళ్ళు కోరుకున్న చైర్మన్ నాకు చేత ఆట పెట్టగలుగుతారు. అంత కేపబుల్ నల్గొండ. కానీ నా మీద ఎందుకు కక్ష కట్టుకుర్రో నాకు అర్థమవుతలేదు. నేను ఎవరి వర్గం అనుకుంటారు, కానీ నేను ఏ వర్గం కాదు.
కాంగ్రెస్ పార్టీ వర్గం. కాకపోతే కోమటిరెడ్డి గారి సభకు గురువు కాబట్టి కంపల్సరీ ఉండాలి. ఈయన అని మోసం చేసిపోతే నన్ను అందరు నమ్మరు వాళ్ళు లాస్ట్. కానీ నేను కాంగ్రెస్ పార్టీ కొరకు వెంకట సార్ వేణు ఎగరెస్ట్ పోదామన్నా నేను ఒప్పుకోను, ఎవరు పోదామని నేను ఒప్పుకోను. మీకు ఒక విషయం, మునుగోడు బై ఎలక్షన్ వచ్చింది, నేను కాంగ్రెస్ పార్టీకే చేసింది తప్ప రాజగోపాల్ సార్ నేను మారలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ గురించి పోతే అక్కడ నన్ను నమ్మలేదు వీళ్ళు, ఎందుకంటే కోమటిరెడ్డి గారు మనిషి కాబట్టి వీళ్ళు నమ్మలేదు. ఆయన నేను ఇక్కడ ఉండి నేను నికార్సుగా చెప్పిన కాంగ్రెస్ పార్టీని గెలవాలి. గతంలో అక్కడ పోటీ చేసిన వాళ్ళు దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయాలు లేదు. ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోను, వాళ్ళ కాళ్ళు మొక్కను. నేను ఎవరి దగ్గర బ్లాక్మెయిల్ చేయను. మీరు ఎక్కడైనా బ్లాక్మెయిల్ చేసినప్పుడు మీరు తెలుసుకోవచ్చు, నాకు అభ్యంతరం. నేను పార్టీ అభ్యర్థులు పోటీ చేసినప్పుడు కానీ ఎంపీటీసో కౌన్సిలరో సర్పంచో నేను టికెట్ ఇస్తామని చెప్పు కానీ, లేకుంటే ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నేను డబ్బులు తీసుకునే సిద్ధాంతం లేదు నాకు. పార్టీ జెండా అవపడితే ఆ జెండా వెనక పోయే సిద్ధాంతం నాది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. కాంగ్రెస్ పార్టీకే లాయల్గా ఉంటా. రిక్వెస్ట్ చేస్తున్నా, నేను మీకు పత్రిక ముఖంగా మంత్రి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ గారు కావచ్చు, పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు, ఐలన్న గారు కావచ్చు, ఈ నల్గొండ జిల్లాలో ఇంతవరకు ఒక కార్పొరేషన్ రాలేదు మాకు. బేలర్ కావచ్చు, వీరేశవన్న కావచ్చు, రఘువీరెడ్డి గారు కావచ్చు, అత్యంత సన్నిహితుడు ముఖ్యమంత్రి గారికి. వారిని విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు కులం అడ్డు రాదు నాకు కార్పొరేషన్ ఇస్తే. నాకు ఆర్టీసీ చైర్మన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా ఉద్దేశం. మీరేమైనా అడిగేది ఉంటే నాకు చెప్పండి. పదవి అనేది పారదర్శకంగా నిర్వహించలేదు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా నిర్వహించింది. ఒక కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా పార్టీ బాగుండాలని చేస్తుంది. కానీ నాకు రాలేదని నాకు ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ నేను తీసుకున్న నిర్ణయాన్ని మీరు స్వాగతించాల్సిందే, దాని మద్దతు పలకాల్సిందే. నా బాధ్యత ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా నేను బాధ్యత తీసుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నేను చేస్తాను సిద్ధంగా ఉన్నా. ఇదివరకు గతంలో శంకర్ నాయకన్న గారికి ఏ విధంగా సపోర్ట్ చేసినో ఆ విధంగా నేను సపోర్ట్ చేస్తాను. విత్ ఇన్ ది పార్టీ తిట్టాలే, నేను తిట్టను. ఒక క్రైటీరియా అది, ఒకటి బీసీ క్రైటీరియా. యాక్చువల్గా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం, ఇక్కడ వచ్చిన అబ్జర్వర్ చేసిన ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం నాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఎవరైతే 1-to-1 కార్యక్రమం తీసుకొని కాన్స్టిట్యూన్సీ లెవెల్ చెప్పిన ప్రకారం నా పేరు 70 to 75% చెప్పడం జరిగింది. నాట్ ఓన్లీ మా కమ్యూనిటీ కాదు, ఎస్సీ కమ్యూనిటీ చెప్పింది, బీసీ కమ్యూనిటీ చెప్పింది, అదర్ క్యాస్ట్ అన్ని కులాల వాళ్ళు కూడా ఏంటంటే ఐఎన్టీసీ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, లీగల్ సెల్. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర స్థాయి 100-200 మీటర్ల పరుగు పోటీలో రాణించిన హాసిని. 28న అమరావతిలో ఆర్బీఐ భవనానికి శంకుస్థాపన. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సీతక్క మరియు కేంద్రాన్ని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి సీతక్క. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.